హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో ఉన్న డ్రాగన్ మొక్కలన్నిటికీ కొత్త స్టాండ్స్ అయితే చేసాము. ఈ కొత్త స్టాండ్స్ అనేవి చేసిన తర్వాత ఒక వీడియో అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ డ్రాగన్ మొక్కలన్నీ కూడా మన దగ్గర ఉన్న మొక్కల నుంచి చిన్న చిన్న స్టెమ్స్ అనేవి కట్ చేసేసి పెట్టామండి. అది ఎప్పుడు పెట్టాము, ఎలా పెట్టాము అనేది కూడా వీడియో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇవి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడే కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయండి. అయితే ఇవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టాండ్స్ అనేవి మనము చేయాలనుకుంటే స్టార్టింగ్లోనే పెట్టేయాలి. ఫస్ట్ మాకు తెలియక అది పెరిగే కొద్దిగా చేసుకుంటూ వెళ్ళారు. ఆ స్టాండ్స్ అవి పెట్టేసి డైరెక్ట్గా దాంట్లోనే ఆ రాడ్స్ అవి పెట్టేసి అప్పుడు వెల్డింగ్ అది చేశారు ఫస్ట్ మొక్కలకి. ఇప్పుడు ఇవి చాలా బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత మళ్ళీ చాలా ఉన్నాయి కదా, అప్పుడంటే 3 ఉండేవి కాబట్టి అలా చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కువ మొక్కలు ఉన్నాయి. అందుకే మళ్ళీ ఇవి కొమ్మలు పెరిగిన తర్వాత కూడా మనం ఏదైనా స్టాండ్లు పెట్టుకుందామంటే అసలు కుదరదండి. ఆ కొమ్మలు చాలా డెలికేట్గా ఉంటాయి. ఇలా పట్టుకున్నప్పుడు విరిగిపోతూ ఉంటాయి. తర్వాత దగ్గరికి వెళ్ళినా మొత్తం గీరుకుపోతాయి చేతులకి. ఎక్కడికక్కడ గీరుకుపోయి మనకి బ్లడ్ వచ్చేస్తుంది. అందుకనేసి ఇప్పుడే స్టాండ్లు అవి చేశారు. ఎలాగో ఇంకా 2-3 నెలల్లో పళ్ళు అయితే వచ్చేస్తాయి కదా, మరి వీటికి వస్తాయా రాదనేది చూడాలి. ఎందుకంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ పళ్ళు వచ్చిన డ్రాగన్ మొక్క నుంచి ఈ స్టెమ్స్ అనేది కట్ చేసి పెట్టాము కాబట్టి వచ్చేస్తాయి అని అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనము ఈ మొక్కే కాదు, ఏ మొక్క అయినా సరే ముదురుది పెడితేనే మనకి తొందరగా కాపు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్నిటికీ మా పిల్లలు ఇద్దరైతే ఒకరు పట్టుకుంటూ ఉంటే ఇంకొకళ్ళు ఆ స్టాండ్ని లోపలికి పెడుతున్నారు. ముగ్గురు, మా వారు, 2 పిల్లలు అందరూ కలిపి పెడుతున్నారు. ఇది చూడండి, చాలా జాగ్రత్తగా మెల్లగా పట్టి అలా పైకి లేపుతూ స్టాండ్ అనేది కిందకి దించుతూ ఉండాలి. డైరెక్ట్గా దించడానికి కొమ్మలు ఎక్కడికక్కడ పొడుగ్గా వేలబడిపోయి ఉన్నాయి కాబట్టి మెల్లగా ఇలా స్టెప్ బై స్టెప్ ఎత్తుతూ ఉండాలి. ఒకళ్ళు అలా కొమ్మలు లేపి పట్టుకుంటూ ఉంటే స్టాండ్ అనేది మెల్లగా కిందకి దించేసి పెడుతున్నారు. డైరెక్ట్గా అలా పెట్టడానికి అయితే ఉండదు. ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారు ఈ స్టాండ్స్ అవి. ఈ స్టాండ్స్ అయితే మన ఆఫీస్లోనే తయారయ్యావండి. మా ఆఫీస్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లోనే. ఇది మాది సొంతము. అందులో మనకి ఏంటంటే మాదంతా షీట్ మెటల్ అండి, ఫ్యాబ్రికేషన్ వర్క్ జరుగుతుంటుంది. అందులో వర్క్ జరిగిన తర్వాత ఏదైతే మనకి స్క్రాప్ మిగులుతుంది కదా, వాటితో ఆ మెటీరియల్తో ఈ స్టాండ్స్ అనేవి చేశారండి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మరి డైరెక్ట్గా అలానే వదిలేస్తే కొంచెం అది ఐరన్ కాబట్టి జంగు పట్టినట్టుగా అనిపిస్తుంది. అలాగే కొంచెం లుక్ కూడా బాగుండాలని చెప్పేసి పౌడర్ కోటింగ్ కూడా వేసుకున్నాము. నేనైతే ఈ వైట్ లైట్ కలర్ కావాలనేసి నేను చెప్పాను. మొత్తం సింపుల్గా ఒక లుక్ ఉంటుందని చెప్పేసి పౌడర్ కోటింగ్ కూడా మన ఆఫీస్లోనేనండి. మొత్తం అంతా ఈ బెండింగు, లేజర్ కట్టింగు, కోటింగు అంతా మన ఆఫీస్లోనే జరిగింది కాబట్టి ఇలా చేశారు. చాలా రోజుల నుంచి చెప్తూ ఉంటే ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చేస్తారు. అది కూడా మన గార్డెన్ కోసమని. చూడండి, స్టాండ్స్ అయితే చాలా సింపుల్గా బాగున్నాయి. ఇవన్నీ పెట్టేటప్పటికి చాలాసేపు టైం పట్టేసిందండి. ఒక్కొక్కటిగా మొత్తం 10-12 క్యాన్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి మెల్లగా పెట్టేసరికి ఎక్కడ కొమ్మలు విరిగిపోతాయా అని నాకు ఒక పక్క టెన్షను. విరిగిపోయినా వస్తాయి ఫాస్ట్గా, కానీ మన చేతులారా విరగొడితే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. చూడండి, అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇదైతే ఎంత పొడుగ్గా పెరిగిందో, అసలు వంచితే అసలు విరిగిపోద్ది ఎక్కడ అన్నట్లు అయిపోతుంది. చాలా అంటే లేతగా ఉంది, ఇంకా బాగా ముదిరిపోలేదు. ఎలా ఉన్నా ఇవి అయితే విరిగిపోతాయండి. మెల్లగా, చాలా మెల్లగా పట్టుకోవాల్సి వస్తుంది. మరి గట్టిగా లాగితే విరిగిపోతాయి, అలా అని దగ్గరికి వెళ్ళినా గుచ్చుకుపోతాయి. ఈ మొక్కలు అంతే, ముళ్ళులు ఉంటాయి, మనకి రంపాల్లాగా ఉంటాయి, మొత్తం గీరుకుపోతాయి. చాలా స్లోగా ఆ స్టాండ్ అయితే పెట్టేయడం జరిగింది. మొత్తం అందులోకే అడ్జస్ట్ చేయడం జరిగింది. నీళ్లు పోయడానికి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారండి. మళ్ళీ ఎప్పుడైనా గార్డెన్కి చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా
ఈ దగ్గరికి వెళ్తే గీరుకుపోతాయి ఎక్కడ అని చెప్పేసి ఇలా అన్నిటికీ స్టాండ్స్ అనేది చేసేసి పెట్టేసాము. మొక్కలు కూడా ఇంకా ఎంత పెరిగినా ఆ లోపలే ఉంటాయి. కొంచెం హైట్ అయితే పెట్టారు, ఒక 5 ఫీట్ అలా ఉంటుంది హైటు. ఇంకా తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ హైట్ పెంచాలా అనేది. ఇప్పటికైతే ఇదే సైజులో చేశారు. మొత్తం అన్నిటికీ ఏంటంటే క్యాన్ మనకి మధ్యలో ఉంటుంది, చుట్టూ ఇది వచ్చేసి గ్రిల్ లాగా అనమాట. దాని దగ్గరికి ఎవరు వెళ్ళకుండా, వెళ్ళినా సరే ఎటువంటి హాని కలగకుండా ఇలా స్టాండ్స్ అనేవి డిజైన్ చేయడము జరిగింది. అలాగే నీళ్ళు పోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, కొంచెం గ్యాప్ అయితే ఉన్నాయి అన్నిటికీ. ఎరువులు ఏమైనా వేసుకోవాలన్నా, నీళ్ళు పోయాలన్నా, రేపొద్దున మనకి ఫ్రూట్స్ వచ్చిన హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉండాలి. అందుకని కొంచెం దూరంగా గ్రిల్స్ అనేది సెట్ చేయడం జరిగింది. ఇలా అన్నిట్లో మధ్యలో క్యాన్లు ఉన్నాయి చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇది మనకి ఇప్పటికైతే ఇలా ఉన్నాయి. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదా. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే మొక్కలంటే పిచ్చండి, గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టము. నేను చాలా సంవత్సరాలు ఎదురు చూశాను ఈ గార్డెన్ కోసం. పక్కన పెడతారా? ఏంటంటే మనం ఈ సిటీ లైఫ్లో ఉండడానికి ఇల్లు దొరకడమే కష్టము, అలాంటిది ఇంకా మనకి గార్డెన్ పెంచుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు. చూడండి, నాకు ఈ గార్డెన్ పెంచుకోవడం కూడా అంత ఈజీగా జరగలేదు. దానికి కూడా చాలానే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రెంట్ హౌస్లో కానీ రెంట్ ఏదైనా ఎక్కడున్నా సరే మనకి కుదరడం కష్టము, అందరూ ఒప్పుకోరు కదా, చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి, నాకైతే చాలా పిచ్చి మొక్కలు. ఫైనల్గా మన డ్రాగన్ మొక్కలకి స్టాండ్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.